ఈ సమయంలో ఈ పుట్టినరోజు సందర్భముగా ఏర్పాటు చేయబడుతూ వచ్చినటువంటి కృతజ్ఞతాస్తుతి కూడికలో మనము కొద్దిసేపు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునేటువంటి వారముగా ఉంటాం. సమయంలో కెవిన్ ఇమ్మానుయేల్ ఎడల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం ఏమిటో, అలాగనే చేరువచ్చిన మన ఎడల ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశము ఏమిటో, అందుకై మనము కలిగి ఉండవలసినటువంటి ఆ యొక్క నడవడిక ఏమిటో ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళి ఆయన యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకొని ఆ రీతిగా నడిచి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవించేటువంటి వారము కొందాం. ముఖ్యంగా కెవిన్ ఇమ్మానుయేల్ దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించినట్లు ప్రభు ఆ బిడ్డ విషయమే సమస్తాన్ని చక్కబెట్టునుగాక. దాని కొరకై రండి. 105వ కీర్తన మొదటి చరణం. నూట 5వ కీర్తన మొదటి చరణమును మనమందరము కలిసి చదువుకుందాం. 105వ కీర్తన మొదటి చరణమును మనమందరము కలిసి చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 507. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 507. అందరం కలిసి చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదములకై వందనములు, స్తోత్రములు. మొదటిగా దేవా, మేము పాడుతూ వచ్చండి పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముచున్నాం. ఈ సమయంలో తీసుకొచ్చండి ప్రజెంట్ వారిని బట్టి దేవా మీకే స్తోత్రములు. రాల్సిన వారిని మీరు జ్ఞాపం చేసుకుని త్వరపెట్టి వారిని పాసనికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ, నిలబడి మీద ఆశని నేను చేరవచ్చినటువంటి వారి కంటే దేవ ఏమాత్రం యోగ్యను కాను, అయినను మీ కృప చొప్పున మీరు నన్ను హెచ్చించండి ఆధిక్యతతో నేను నిలబడుతుండగా నన్ను పూర్తిగా నీ శిలువ చోట మరియు పరిచి నీ ఆత్మతో అభిషేకించి మొట్టమొదటిగా మీరు నాతోనూ అటు తర్వాత దేవా ఈ యొక్క కుటుంబంతోనూ చేరవచ్చినటువంటి వారితో మాట్లాడుతూ రమ్మని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుతూ వచ్చినటువంటి భాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేటువంటి వారముగా ఉండాలి అంటే, ఆయన ఈ యొక్క కుటుంబంలో చేస్తూ వచ్చినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించేటువంటి వారముగా, ఆయనను మనము ఘనపరిచేటువంటి వారముగా మనము ఉండాలి. ఇందుకు ప్రభు చేస్తూ వచ్చినటువంటి కార్యము ఏమిటి అని మనము చూసినట్లయితే 65వ కీర్తన 11వ చరణం. 65వ కీర్తన 11వ చరణములో మనం చూస్తే 65వ కీర్తన 11వ చరణం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుడు ఈ సమయంలో సహోదరుడు కోమలనను అలాగనే సహోదరి కెజియక్కను జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించినటువంటి కుమారుడు కెవిన్ ఇమ్మానుయేల్ను మరొక నూతన సంవత్సరంలోనికి ఆయన తీసుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది ప్రిమెంట్ వారులారా ఈ లోకాన్ని విడిచినటువంటి వారుగా అనగా మరణించినటువంటి వారిని మనం ఎంతోమందిని మనం చూస్తున్నాం. అందులో చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, అలాగనే ధనవంతులు లేకపోతే ఆరోగ్యం కలిగినటువంటి వారు, అనారోగ్యవంతులని ఏ భేదమును లేదు, ఏ దేశం అనేటువంటి భేదము కూడా లేదు. చాలామంది ఈ సమయాన్ని చూడలేక మరణించినటువంటి వారుగా ఉన్నారు. కానీ చిన్న బిడ్డ కెవిన్ ఇమ్మానుయేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో ఆ బిడ్డను దేవుడు సజీవునిగా ఉంచుతూ వచ్చాడు. ఇందుకై ప్రభుని మనం స్తుతించేటువంటి వారముగా ఉండాలి, ప్రభుని మనం మహిమపరచాలి. దేవా, మా సోదరుడు కోమలను అలాగనే సోదరి కెజియక్కను జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించినటువంటి కుమారుడు కెవిన్ ఇమ్మానుయేలును ఇంతవరకు నీవు కాచి కాపాడి భద్రపరిచి ఈ దినాన మరొక నూతన సంవత్సరంలోనికి ఆ బిడ్డను సజీవునిగా నువ్వు నిలవబెడుతూ వచ్చినందుకై నీకే వందనములు, స్తోత్రములు అని ప్రభువును మనము స్తుతించేటువంటి వారముగా, ప్రభుని మనము మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు ఆయనను మాత్రమే మనం మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి అంటే, అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని
ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను చెప్పగలమా? మరొక గంట సేపు నేను బ్రతుకుతాను, మరొక 2 గంటలు లేకపోతే మరొక 10 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అని మనం ఎవరూ కూడా ప్రిమిటి వాళ్ళ ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అది మన ఆధీనంలో లేదు. కానీ ఇప్పుడు కెవిన్ ఇమానియేలు ఈ సమయంలో సజీవునిగా ఉన్నాడు అంటే దానికి కారణము కాలములను సమయములను తన స్వాధీనమందించుకున్నటువంటి దేవుడు ఈ సమయంలో కెవిన్ ఇమానియేలు సజీవుడిగా ఉంటూ తల్లిదండ్రులకు అలాగనే బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటువంటి వాడుగా ఉండాలని దేవుడు ఆ బిడ్డ విషయమై జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను ఇప్పుడు సజీవునిగా ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు. ఇందుకై ప్రభును మనము స్తుతించేటువంటి వారముగా, ఇందుకై ప్రభును మనము మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇప్పుడు ఆ బిడ్డను మరొక నూతన సంవత్సరంలోనికి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు? ఆ బిడ్డనే కాదు, మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొక నూతన సమయంలోనికి ఎందుకు మనల్ని తీసుకొని వచ్చాడు అని మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఆ చిన్న బిడ్డకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే ఈ నూతన సంవత్సరములో ఆ బిడ్డ ఎడల దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించటానికి ఆ బిడ్డను ఈ సమయంలో ప్రిమిటి వాళ్ళ సజీవునిగా ఉంచుతూ వచ్చాడు. దీని విషయమై మనము జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనములో మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఒక పర్పస్ విషయమై, ఒక ఉద్దేశ విషయమై దేవుడు ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడంట? పంపినటువంటి వాడుగా ఉన్నాడు. నా అంతటా నేనే రాలేదని కూడా యేసుక్రీస్తు వారు మరొక సందర్భంలో తెలియపరిచేటువంటి వాడుగా ఉంటాడు. అంటే కెవిన్ ఇమానియేల్ని కేజీ అక్కకును అలాగనే కోమలన్నకును దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే ఆ బిడ్డ ఎడల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ బిడ్డ ఎడల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ యొక్క ప్రణాళికను ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకునే దాని కొరకై దేవుడు ఏం చేసినటువంటి వాడుగానంటే ఆ బిడ్డను ఈ దినాన సజీవునిగా ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ సమయంలో మనము చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్క మానవుని ఎడల కలిగిన ఉద్దేశం ఏమిటంటే ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము ఒక దినముతో వచ్చేటువంటిది కాదు, ఒక నెలతోనో ఒక రోజుతోనో వచ్చేటువంటిది కాదు. దాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూస్తే, ఆదికాండము 26, 12, 13 వచనాల్లో మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని అనగా గొప్పవారినిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ మనుషుడు గొప్పవాడు అయ్యేదాని కొరకే ఒక దినమో లేకపోతే 2 దినాలు, ఒక నెల లేకపోతే ఒక సంవత్సరమో సరిపోదు. దాని కొరకే కొన్ని సంవత్సరాల ప్రయాసము అవసరము. ఇక చదువుతూ వచ్చిన భాగములో మనం చూస్తే ఇస్సాకు ఆ సంవత్సరము పంట వేసి 100 ఫలము పొందుకున్నాడు. అదే సమయంలో రాయబడుతూ వచ్చిన మాట ఏమిటంటే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. అంటే 100 ఫలము అంటే 10 బస్తాలు పండేటువంటి ఎకరంలో అతడు వ్యవసాయం చేస్తే 10 బస్తాలు పండిని అని దేవుడు అంతటితో ఇస్సాకును వదిలివేలా. అంటే తనని ఎంత గొప్పవాణిగా చేయాలో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాలో దాని కొరకే సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుడు ఏం చేసినట్టు వాడిగా ఉన్నాడంటే అతని అభివృద్ధి పరుస్తూ మిక్కిలి గొప్పవాడు వారి వరకు దేవుడు ఆయనకు తోడుగా ఉండి
ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ వచ్చాడు. అది మనం 13వ వచనంలో మనం చూడగలము. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. ఒక్క రోజుతో ఏది కూడా మనకు ప్రిమెంట్ వల్ల ఫలభరితమైన స్థితిని కలుగజేయదు. దాని కొరకై కొంత సంవత్సరాలు, కొన్ని దినాలు, నెలలు మనం కష్టపడే వారముగా ఉండాలి. అంటే కెవిన్ ఇమానియల్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డను ఉంచాలా. దాని ద్వారా తనకు ఘనతను, అలాగనే తన తల్లిదండ్రులకు సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. దాని కొరకై ఆ బిడ్డకు కొన్ని సంవత్సరాలు ఆ యొక్క అభివృద్ధి కొరకైనటువంటి సమయము అవసరము. ఆ అభివృద్ధిని ఈ సంవత్సరములో కొంత జరిగించడానికి ఆ బిడ్డను దేవుడు ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడంటే సజీవునిగా ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలలో మనము చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, తండ్రి నువ్వు నన్ను మహిమపరచు. ఎప్పుడు అంటే ఈ యొక్క లోకము పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఎంత మహిమ ఉన్నదో, ఎంత ఘనత, ఆ యొక్క గౌరవం ఉన్నదో, అలాంటి గౌరవము, అలాంటి మహిమ, పేరు ప్రఖ్యాతులు నాకు దయచేయి. దాని కొరకై నేనేం చేశాను, నిన్ను మహిమపరిచేంటి వాడిగా ఉన్నా. ఎలాగో మహిమపరిచానంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేనేం చేశాను, సంపూర్తిగా నెరవేర్చు. అంటే నువ్వు నాకు ఏదైతే పని అప్పగించావో ఆ పని నేను చేసినటువంటి వాడిగా ఉన్నానని ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రితో తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల నుండి కేజీ అక్క, అలాగనే కోమలన్న ఆ బిడ్డ విషయమై ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకొని ఆ యొక్క ఉద్దేశం చొప్పున నడిచేదాని కొరకై ఆ బిడ్డను వారు పెంచేటువంటి వారిగా ఉండాలి. దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. దేవుడు ఎప్పుడైతే తన ఎడల కలిగిన యొక్క ఉద్దేశంలో ఆ బిడ్డ నడుస్తున్నాడు, అప్పుడు ఆ బిడ్డను దేవుడు కూడా ఏం చేసేటువంటి వాడు అంటే మహిమపరుస్తాడు, అనగా ఘనపరుస్తాడు. దాన్ని మనము చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం చివరి భాగంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదును. చదువుతూ వచ్చిన భాగంలో చూస్తే దేవుని మనము ఘనపరిచినప్పుడే దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి వాడిగా ఉంటాడు. అనగా దేవుని యొక్క చిత్తము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం నడిచినప్పుడే ఆయన ఏం చేసేటువంటి వాడుగా ఉంటాడంటే మనలను ఘనపరిచేటువంటి వాడుగా, గౌరవ మర్యాదలతో మనము ఉండులాగున మహిమను, కీర్తిని దేవుడు మనకు దయచేసేటువంటి వాడుగా ఉంటాడు. దీని విషయమే మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు, ఆ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశం చొప్పున నిలవబెట్టుకుంటాడు. ఆ ఉద్దేశం చొప్పున మనము ఏ ఉద్దేశంలో ఉన్నామో జ్ఞాపకం చేసుకొని మనము నడిచేటువంటి వారముగా ఉండాలి అని దేవుడు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం యెషయా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే, యెషయా గ్రంథము 'ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన ఇజ్రాయేలు అని తెలియపరిచేటువంటి వాడిగా అంటాడు. దేవుడు మనుషుని తన మహిమ నిమిత్తము ఆయన ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడంటే 43వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, నా మహిమ నిమిత్తము నేను
సృజించిన వారిని. దేవుడు ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు? ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క మహిమ నిమిత్తము ఆయన సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. తన మహిమ ఎక్కడ కనిపించేటువంటిదిగా ఉంటుందంటే దేవుని యొక్క సంఘములో ప్రియమైనటువంటి వారులారా కనిపించేటువంటిదిగా ఉంటుంది. ఆ యొక్క దేవుని సంఘములో ఇక్కడ కొన్ని అధికారాలను, కొన్ని ఆ యొక్క జ్ఞాపం చేసుకున్నట్లయితే పనులను దేవుడు నియమించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క పనులలో, ఆ అధికారాలలో ఏదో మనము జ్ఞాపకం చేసుకొని దాని కొరకే మనం ముందుకి వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఇప్పుడు మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా కేజీ యొక్క కోమలన్న చేయవలసినటువంటి పని ఏమిటి అని ఆ బిడ్డ విషయమే మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినట్లయితే, అందుకు మానోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవ ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఇక్కడ మానోహ తన భార్య పిల్లలు లేనిటువంటి వారిగా ఉన్నారు. 2 సంవత్సరాలు వారు సంతానం లేక ఉన్నారు తెలియదు. కానీ దేవుడు ఒక దినాన దర్శించాడు. అమ్మ, మేము నీకు కుమారుని అనుగ్రహిస్తున్నాను, ఆ బిడ్డను ఇలాగ పెంచాలని మానోహ భార్యకు దేవుడు తెలియపరిచాడు. అది మానోహ భార్య మానోహకు తెలియపరిచినప్పుడు మానోహ ఏం చేసినటువంటి వాడుగా అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవా, నువ్వు మాకు బిడ్డను ఇస్తానంటూ ఉన్నావు. ఆ బిడ్డను నువ్వు మాకు ఇస్తున్నప్పుడు ఆ బిడ్డను మేము ఏం చేయాలా, ఎలాగూ పెంచాలా, దాని కొరకై నువ్వు మాకు కావలసినటువంటి ఆ యొక్క సూచనలు, సలహాలు తెలియపరచు అని ఇక్కడ మానోహ తన భార్య ఇరువురు కలిసి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. అంటే ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి కోమలన్న అలాగనే యొక్క కేజీ యొక్క దేవుని ఎందు నమ్మికంచి రక్షణ మారు మనసు పొందినటువంటి వారు కనుక ఇప్పుడు ఇమ్మానుయేలు విషయమై వారు ఏం చేయాలంటే, దేవా, నీ యొక్క నామ మహిమార్థం చొప్పున మాకు అనుగ్రహించిన కెవిన్ ఇమ్మానుయేలును నువ్వు ఏ ఉద్దేశం చొప్పున ఇచ్చావు, ఆ యొక్క ఉద్దేశం ఏమిటి, దాని కొరకై ఆ బిడ్డను మేము ఎలాగూ పెంచాలో మాకు తెలియపరచు అని వారు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అలాగని చేరి వచ్చినటువంటి నీ విషయమే నా విషయమే కూడా దేవుడు మహిమ పొందాలా. దాని కొరకై ప్రియమైన వాళ్ళరా ఒక్కొక్క బాధ్యతను దేవుడు నీకు నాకును ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. దాని కొరకై కూడా మనం ప్రార్థన చేయాలి. దేవా, నీవు మహిమ పొందులాగునా నీవు నాకు ఏ బాధ్యతను అనుగ్రహించావు, నీవు నా కొరకై దేనిని సిద్ధపరిచావు, అలాగనే దానిలో నేను ఎలాగూ నడవాలో మాకు తెలియపరచమని మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలా. దేవుడు ప్రియమైన వాళ్ళరా ఏ వస్తువును సృజించినా లేకపోతే ఏ మనుషుని ఆయన పుట్టించినా ఆయన ఎలాంటి ఉద్దేశం లేకుండా, ఎలాంటి పర్పస్ లేకుండా ఆయన ఎవరిని పుట్టించలేదు, దేనిని కూడా ఆయన సృజించలేదు. ప్రతి దానిని కూడా ఒక ఉద్దేశం చొప్పుననే ఆయన సృజించినటువంటి వాడిగా, ఒక ఉద్దేశం చొప్పున ప్రతి మనిషిని ఆయన పుట్టించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇందుకై తల్లిదండ్రులుగా కోమలన్న కేజీ అక్క ఆ బిడ్డ విషయమై ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఇది మొదటిది. అంటే ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ఆశీర్వాదకరమైన స్థానం ఏమిటో మనము తెలుసుకోవాలా. తెలుసుకొని ఆ ఆశీర్వాదకరమైన స్థానాన్ని అనుభవించే దాని కొరకై నడవలసిన మార్గంలో ఆ బిడ్డను పెంచాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు కెవిన్ ఇమ్మానుయేలు విషయమై తల్లిదండ్రులు, అలాగనే తాత, నాయనమ్మ, అమ్మమ్మ, పెద్దనాయన, పెద్దమ్మ, అలాగనే బాబాయ్, చిన్నమ్మ, లేకపోతే అన్నలు ఇలాగ ఉంటారు. వారందరూ ఆ బిడ్డ విషయమై మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలాగనే చేరువచ్చుండి మన విషయమై కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమ బిడ్డల విషయమై ప్రార్థన చేయాలా. మాకెందుకు ఈ బిడ్డను అనుగ్రహించావని. రక్షణ పొందిన మనము, అయ్యా, ఎందుకు నువ్వు నన్ను రక్షించుకున్నావు, ఏ పర్పస్తో, ఏ యొక్క ఉద్దేశంతో నువ్వు నన్ను రక్షించుకున్నావు నీ సంఘములో నేను నివసించే సమయంలో అని మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అంటే రక్షించుకున్నా అంటే పరలోక రాజ్యం, మరలా మీరు రాంగు వే ఆలోచించవద్దు. పరలోక రాజ్యం నిమిత్తం ఆయన మనం రక్షించుకున్నాడు. అదే సమయంలో తన యొక్క సంఘములో కూడా మనము పాత్రులుగా ఉండాలి, పాత్రలుగా మనం ఉండాలి.
ఆ పాత్ర ఏ పాత్ర మనం జ్ఞాపకం చేసుకునే దాని కొరకే ప్రార్థన చేయాలి. రెండవదిగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొట్టమొదటిగా కుటుంబ సభ్యులు ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేయాలా. రెండవదిగా ఆ బిడ్డ నడవలసినటువంటి మార్గాన్ని ఏం చేయాలంటే ఆ బిడ్డకు నేర్పాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. బాలుడు నడవలసిన త్రోణవానికి నేర్పాలి. చాలామంది వారు కుమారుడు లేకపోతే కుమార్తె నడవలసిన మార్గాన్ని సరైన విధానంలో నేర్పక వారి ద్వారా ఎంతో దుఃఖము, వారి ద్వారా ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. దేవుడు సంతానాన్ని ఎందుకు అనుగ్రహిస్తూ ఉన్నాడంటే మనం మహిమ పొందాలా, మనము సంతోషించాలా. అలాగనే మనల్ని బట్టి, మన బిడ్డను బట్టి ఇంకా అనేక మంది సంతోషముగా ఆనందముగా ఉండాలనేది దీని యొక్క ఉద్దేశం. కానీ చాలా కుటుంబాల్లో మనం చూస్తే బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు సంతోషం లేక, అలాగనే ఆ బిడ్డలకు సంతోషం లేక, ఇరుగు పొరుగు వారికి కూడా సంతోషం లేక ఎంతో దుఃఖము, వేదనను అనుభవిస్తున్నటువంటి స్థితి చాలా కుటుంబాల్లో మనం చూడగలం. అయితే కెవిన్ ఇమానుయేలు తన తల్లిదండ్రులకు సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా, అనేక మందికి సంతోషాన్ని, ఆనందాన్ని ఆ బిడ్డ అనుగ్రహించేటువంటి వాడుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకై ఆ బిడ్డ నడవలసిన మార్గాన్ని ఆ బిడ్డకు తెలియపరచమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మార్గం ఏమిటో మనం చూస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, తేజస్సునొక్కును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, నీ బాల్య దినములు ఏంది, నీ సృష్టికర్త నువ్వేం చేసుకోవాలంట, స్మరణకు తెచ్చుకోవాలంట. అంటే బాల్య దినములు ఎందు తమ యొక్క దేవుని ఆ బిడ్డకు, అనగా తమ కుమారునికి, తమ కుమార్తెకు తల్లిదండ్రులు ఏం చేసేటువంటి వారిగా ఉండాలంటే నేర్పేటువంటి వారిగా ఉండాలా. ఈ దినాల్లో అన్నీ నేర్పుతూ ఉన్నారు, తాత నాన్నమ్మ అని, లేకపోతే ప్రిమెంట్ వాళ్ళారా తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క క్యాడర్ను తెలియపరిచేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అలాగనే మనం జ్ఞాపం చేసుకుంటే బంధుమిత్రులు, శ్రేయభిలాషులను తెలియపరుస్తున్నారు, వారికి ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులను తెలియపరుస్తున్నారు. కానీ దేవునిని అనేక మంది తెలియపరచలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి అనేక మంది తమ బిడ్డలకు ప్రిమెంట్ వాళ్ళరా తెలియపరచలేనటువంటి వారుగా ఉంటున్నారు. కానీ కెవిన్ ఇమానుయేలుకు దేవుణ్ణి చిన్నతనం నుండే, బాల్యం నుండే తెలియపరచాలని దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది ఎలాగూ అంటే ఆ చిన్న బిడ్డలను ఆ యొక్క సండే స్కూల్కు అలవాటు చేయటం, అలాగనే దేవుని మందిరానికి తీసుకొని వచ్చుట. ఈ ప్రస్తుతము చిన్న వయసులో యేసుక్రీస్తు దేవుడు అంటే ఆ బిడ్డకి అర్థం కాదు. కానీ ఆ యొక్క సండే స్కూల్కు అలాగనే మందిరానికి ఆ బిడ్డను నడిపిస్తూ ఉన్నప్పుడు తాను ఎదిగే కొంది యేసుక్రీస్తు తన దేవుడు అని, ఆయన ఎందుకు తనకు దేవుడయ్యాడో అనేటువంటిది ఆ బిడ్డకు దేవుడే తెలియపరుచుకునేటువంటి వాడుగా ఉంటాడు. నేటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు, కానీ వారి యొక్క బిడ్డలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో వారు జీవించేటువంటి వారుగా, నివసించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు లేకపోతే పనుల విషయమై నేను అట్లా గ్రామంలోనే ఎక్కడెక్కడో వ్యర్థమైనటువంటి స్థలాలలో నిలబడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ కెవిన్ ఇమానుయేలుకు కుటుంబ సభ్యులు బాల్య దినములందు తమ యొక్క సృష్టికర్తను దేవుని తెలియపరిచేటువంటి వారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. తర్వాత మనం చూస్తే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోట మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగుళార్పు విద్య నేర్పుడి. దీది ప్రార్థనలు జ్ఞాపకం చేస్తుంది. చిన్నతనం నుండి బిడ్డలకు తల్లిదండ్రులు ప్రార్థన నేర్పేటువంటి వారుగా ఉండాలి. ప్రార్థన మన యొక్క
ప్రతి విధమైనటువంటి అక్కల నుండి అవసరత నుండి మనల్ని విడిపించేటువంటిదిగా ఉంటుంది. ప్రార్థన దేనిని జ్ఞాపకం చేస్తున్నదంటే మన యొక్క నిస్సహాయ స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నది. దీన్ని మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన. ఎవరు ఈ ప్రార్థన చేస్తుందంటే ఒక రాజు, 12 గోత్రాలకి రాజు. క్షమించండి, ఇక్కడ 2 గోత్రాలే. ఒక రాజు ఎవరంటే ఆయన యెహోషాపాతు రాజు. తనకు కష్టం వచ్చింది, శత్రువు వచ్చి తనను చుట్టుముడుతూ వచ్చాడు. ఆ సమయంలో అంటున్నాడు, యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు, అలాగనే ఈ యుద్ధంలో శత్రువుతో ఎలాగూ పోరాడాలో నాకు ఏమీ తోచట్లేదు. అంటే యుద్ధం ఎలాగూ చేయాలో తెలియకుండానే, అలాగనే దాని విషయమైన కలిగి ఉండవలసిన ఆ యొక్క ప్రణాళికలను తెలియకుండానే అతడు రాజు అవుతూ వచ్చాడా? ఒకసారి దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారము. అంటే ఈ లోకములో మనము ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, మనము ఉన్నతమైనటువంటి పదవులను మనము కలిగి ఉండవచ్చు, లేకపోతే ఉద్యోగాలు లేకపోయినా పొలం పనులైనా మనం చేసుకుంటున్నప్పుడు మనం మంచిగా సంపాదించుకొని ఉండవచ్చు. అయితే మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు దాని నుండి మనల్ని దేవుడు మాత్రమే విడిపించగలడు, దేవుడు మాత్రమే మనల్ని తప్పించగలడు. అందుకే చిన్నతనం నుండి ఆ బిడ్డకు ఏం చేయాలంటే ప్రార్థన నేర్పాలి. ప్రతిదీ కూడా చదువు విషయమే కావచ్చు, లేకపోతే ప్రివెంట్ వాళ్ళ ఆరోగ్య విషయమే కావచ్చు, ప్రతిదీ నేర్పాలా. యేసయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని నీవు, అలాగే నేను చక్కగా ఈ శరీరంలో ఎదిగేదాని కొరకై నాకు సహాయం దయచేయి, అలాగే నాకు జ్ఞానాన్ని నీవు, లేకపోతే మంచి చదువు నీవు అని ఇలాగూ ప్రతిదీ కూడా ఆ బిడ్డకు ఇప్పటి నుండి ఏం చేయాలంటే నేర్పేటువంటి వారిగా ఉండాలి. మనము విశ్వాసులముగా ఉన్నాం, విశ్వాసముగా ఉండి ఎంతమంది మన బిడ్డలకు మనం ప్రార్థన నేర్పుతూ ఉన్నాం? ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము సామాన్యంగా ఏం చెబుతాం అంటే, నీకేదన్నా ఇబ్బంది అయితే నన్ను అడుగు అంటాం, కాదని చెప్పదాని తల్లిదండ్రులకే మనకి ఇబ్బందులు చెప్పాలా. అందుకంటే ముందుగా మనము దేవునికి చెప్పేటువంటి వారముగా ఉండాలని, ఆయన మన తల్లి అని, ఆయన మన తండ్రి అని మనము ఆ బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని, దేవుని వైపు చూచండి జీవితాన్ని ఎంతమంది మనము నేర్పేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం? జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కానీ మనం నేర్చుకుంటే మనకు ఎంతో ఆహ్లాదకరమైన జీవితం, ఎంతో సంతోషకరమైన జీవితాన్ని మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉంటాం. తర్వాత బాలుడు నడవలసినటువంటి ఆ త్రోవలో మూడోదిగా మనం చూస్తే, మొట్టమొదటిగా దేవుని గురించి ఆ బిడ్డకు తెలియపరచాలా. రెండోది ప్రార్థన జీవితాన్ని ఆ బిడ్డకు బాల్యం నుండి నేర్పాలా. తర్వాత మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 10వ వచనములో మనము చూచినట్లయితే, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. మూడవదిగా చూసినట్లయితే బాలుడు నడవలసిన త్రోవలో మూడవదిగా మనం చూస్తే ఆ బిడ్డకు దేవుని వాక్యాన్ని గురించి మనం నేర్పాలా. దేవుని వాక్యాన్ని గురించి నేర్పేటువంటి వారుగా ఉండాలి. చాలామంది ప్రిమెంట్ వాళ్ళారా మంచిగా చదువుకోవాలి అని ఎన్నెన్నో నేర్పేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆ బిడ్డకు చదివించటము, అనగా వారి బిడ్డలకు వాక్యాన్ని చదివించటము చాలామంది నేర్పరు. కానీ ఇక్కడ తెలియపరుస్తున్నాడు, యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైనటువంటి యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలునకు నువ్వేం చేయాలా? ధర్మశాస్త్రమును నేర్పాలి. ఎందుకు ధర్మశాస్త్రాన్ని నేర్పాలా అని మనం చూస్తే 37వ కీర్తన 31వ చరణం, 37వ కీర్తన 31వ చరణం, 37వ కీర్తన 31వ చరణంలో మనం చూసినట్లయితే, వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము ఎవరైతే నేర్చుకునేటువంటి వారుగా ఉంటారో అలాంటి వారి అడుగులు ఏమవంట? జారవు. అనగా వారు పాపములో పడిపోవటానికి ప్రిమిటి వల్ల
తొందరగా అవకాశము రాదు. నేటి దినాలలో చిన్న వయసులోనే మన బిడ్డలు ఎంతగానో పాపంలో ఉండటానికి కారణం ఏమిటంటే పాపము చేయకుండా వారిని ఆపేటువంటి దేవుడు వారిలో ఉండటం లేదు. ఇది మనం జ్ఞాపం చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు పాపము చేయకుండా అడ్డుపడే దేవుని మనము బిడ్డలకు నేర్పటానికి బదులుగా, దేవుని గురించి బిడ్డలకు తెలియపరచడానికి బదులుగా, నీతి మార్గాన్ని తెలియపరచడానికి బదులుగా కొన్ని పర్యాయాలు మనమే బిడ్డలకు పాపాన్ని నేర్పుతూ ఉన్నాం. ఏంటిదంటే సింపుల్గా చిన్న వయసులో వారింటికి వెళ్ళొద్దు, వీరింటికి వెళ్ళవద్దు అని ప్రిమెంట్ వాళ్ళరా మనమే నేర్పేటువంటి వారముగా ఉంటున్నాం. ఎందుకు వారింటికి వెళ్ళొద్దు, వీరింటికి వెళ్ళొద్దు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి మనకైతే తగాదాలు ఉన్నవి అంటే ఆ బిడ్డకి ఏం నేర్పుతున్నాం? ఇప్పుడు నుండే శత్రుత్వాన్ని మనం నేర్పుతూ ఉన్నాం. చాలామంది తల్లిదండ్రులు తెలియక అజ్ఞానంతో మా బిడ్డను చక్కగా పెంచుతున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం నేర్పుతున్నారంటే పాపాన్ని, శత్రుత్వాన్ని, పగను, ప్రతీకారాన్ని ఆ బిడ్డకు నేర్పేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్పినట్లయితే, దేవుని వాక్యము నీతితో కూడుకున్నటువంటిది కనుక ఆ బిడ్డలకు నీతి అలవాటు అవుతుంది. అనగా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన జీవితము ఆ బిడ్డలకు అలవాటు అవుతుంది. దానిని బట్టి ఆ బిడ్డలు త్వరగా పడిపోకుండా, అనగా పాపము చేయకుండా ఉండేదాని కొరకై ఆ యొక్క దేవుని వాక్యము ఎంతగానో సహాయపడేటువంటిదిగా ఉంటుంది. బిడ్డకు నేర్పవలసిన మార్గము మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యము. ఎందుకంటే ఆ వాక్యము ఆ బిడ్డను పాపము చేయకుండా ఆ బిడ్డను కాపాడేటువంటిదిగా ఉంటుంది. తర్వాత నాలుగవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బిడ్డకు నేర్పవలసిన మార్గం 119వ కీర్తన 66వ చరణం. 119వ కీర్తన 66వ చరణంలో మనం చూసినట్లయితే 119వ కీర్తన 66వ చరణం. 119వ కీర్తన 66వ చరణంలో మనము చూసినట్లయితే, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. నాలుగవదిగా తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పవలసిన మార్గాన్ని మనం చూసినట్లయితే వారికి ఏమి నేర్పాలంట? మంచి వివేచన, మంచి జ్ఞానమును వారికి నేర్పాలా. మంచి జ్ఞానం అంటే మంచి కనుడే జ్ఞానము కూడా ఉన్నదా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. బిడ్డలకు మనం ఏం నేర్పాలంటే మంచి జ్ఞానాన్ని నేర్పాలా. ఈ జ్ఞానం విషయమే మనం చూసినట్లయితే, అంటే మంచి జ్ఞానము, చెడ్డ జ్ఞానాన్ని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనము చూసినట్లయితే అక్కడ భక్తుడు యాకోబు మంచి జ్ఞానం ఏమిటో, చెడ్డ జ్ఞానం ఏమిటో తెలియపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే మీ హృదయములలో సహింపవలని కానీ మత్సరమును, వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటి ఇదినై ఉన్నది. ఎలేనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యమును ఉండును. అంటే దేవుడు తెలియపరుస్తున్న మంచి జ్ఞానాన్ని మీ బిడ్డలకు నేర్పండి అని. ఇప్పుడు మంచి జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందుగా చెడ్డ జ్ఞానం కూడా ఉన్నదంటే, చెడ్డ జ్ఞానం కూడా ఉన్నది. ఏమిటి ఆ చెడ్డ జ్ఞానం అంటే? సహింపవలని కానీ మత్సరమును. కింద ఫుట్నోట్లో మనము 5లో మనం చూసినట్లయితే, చేదైన మత్సరము ఒకరు ఎదుగుతుంటే ప్రిమెంట్ వాళ్ళ ఓర్చుకోలేం మనం. అంటే ఆ ఎదుగుతున్నటువంటి వాడిని మనం ఏం చేయాలంటే ఎలాగైనా సరే నష్టపరచాలా. అరే వాడు చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, దాని కొరకై వాడు చదువుకుంటూ ఉన్నాడు, లేకపోతే వాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంతగానో కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు అని ప్రిమెంట్ వాళ్ళరా మనం ఏం చేయాలంటే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని నేర్పాలా. కొన్ని పర్యాయాలు అలాగూ కాకుండా మనం ఏం చేస్తామంటే ఇతరులకు నష్టాన్ని కలుగజేసేటువంటి జ్ఞానాన్ని మనము నేర్పేటువంటి వారము కంటాం. అది చెడ్డ జ్ఞానము. ఆ చెడ్డ జ్ఞానము ఎవరైతే నేర్పుతాడో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే మంచి జ్ఞానాన్ని మనం చూసినట్లయితే
17వ వచనములో, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇక్కడ మనం సమాధానాన్ని మూల భాషలోనికి, ఈ యొక్క హెబ్రీ భాషలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకుంటే మేలు అని ఉంటుంది. అంటే మనము మేలు చేసేటువంటి వారముగా ఉంటే దేవుడు మనకి ఏం చేస్తానంటున్నాడంటే మేలు చేస్తానని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మన బిడ్డలకు ఏ జ్ఞానాన్ని నేర్పుతున్నా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలు పవిత్రముగా ఉన్నారా, పరిశుద్ధముగా ఉన్నారా? పరిశుద్ధముగా పవిత్రముగా లేరు అంటే మన వారికి ఆ జ్ఞానాన్ని నేర్పలేదు. అలాగని ఇతరులకు మేలు చేసేటువంటి మనసు మనము బిడ్డలకు నేర్పుతూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకుని ఇతరులకు మేలు చేసేటువంటిది చిన్న బిడ్డల విషయమే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతరులకు మేలు చేయుట దాని విషయమే మనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. బిడ్డలకు మనము జ్ఞాపకం చేసుకోండి, ఇతరుల విషయమే మేలుకరమైనటువంటి జీవితాన్ని నేర్పాలా. అందులో ఒకటి ఏంటంటే బిడ్డలు మాట్లాడేటువంటి మాట, అది ఎలాగ ఉండాలంటే ఇతరులకు రుచి కలిగినటువంటిదిగా, అనగా బిడ్డలు మాట్లాడే మాటలు ఇతరులు వినటానికి, అలాగనే సంతోషంగా ఆనందముగా వారిని ప్రిమెంట్ వాళ్ళ దగ్గరకు తీసుకునేటట్లుగా మనము బిడ్డలకు మాటలు నేర్పేటువంటి వారముగా ఉండాలి. మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో మనం చూస్తే, 29 ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. అనుకూల వచనమే మన బిడ్డలకు మనము నేర్పాలి అంట. అనగా క్షేమాభివృద్ధికరమైన అంటే ఇతరులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసేటువంటి ఆ యొక్క మాటలే బిడ్డలకు మనం నేర్పాలి తప్పితే దుర్భాష మనము నేర్పకూడదు. దాని విషయమే మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3:8, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించడం. అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి లక్షణాలు బిడ్డలకు మనము నేర్పకూడదు. చాలామంది తల్లిదండ్రులే తమ బిడ్డలకు బూతులు నేర్పేటువంటి వారుగా ఉంటున్నారు. ఎలాగూ నేర్పేటువంటి వారుగా ఉంటున్నారు. వీళ్ళు మాట్లాడుకునేది బూత్ మాటలు. మొట్టమొదటిగా బిడ్డకు బడి ఏదంటే తల్లి వడి, అలాగనే తండ్రి పాలన. ఈ తల్లిదండ్రులే నిత్యము కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే మరి ఆ బిడ్డ కూడా బూతులు నేర్చుకోక సుప్రభాతాలు నేర్చుకుంటాడా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల మధ్య కొట్టుకునేటువంటి వారుగా, తిట్టుకునేటువంటి వారుగా ఉంటున్నారు. దాని ద్వారా వారు కూడా నోరు తెరిస్తే ప్రిమెంట్ వాళ్ళరా వారి వయసు ఎంత, వారు మాట్లాడే మాటలు ఎంతో మనము ఆలోచిస్తే కొన్ని పర్యాలు ఎంతో బాధ కలిగిద్ది. గత 2 నెలల కిందట ఆ వెనకాల గోడలు కట్టేటప్పుడు నీళ్ళు పట్టడానికి వెళితే ఆ బిడ్డలు మాట్లాడే మాటలు ఎంత ప్రిమెంట్ వాళ్ళ హీనంగా, నీచంగా ఉన్నాయంటే, ఎంత వాళ్ళ వయసు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసే. అంత నీచంగా బిడ్డలు మాట్లాడటానికి కారణం ఏమిటి? మనం కాదా? అనగా తల్లిదండ్రులుగా మన ఇంట్లో నుండి ప్రవర్తన కాదా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనము బిడ్డలకు మంచి జ్ఞానాన్ని నేర్పాలి, అనగా పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం నేర్పాలా. అలాగనే మంచి మాటలు పిమెంట్ వాళ్ళ బిడ్డలకు మనము నేర్పేటువంటి వారముగా ఉండాలి. తర్వాత అక్కడే మనము చూసినట్లయితే మంచి జ్ఞానం విషయమే మనం చూసినట్లయితే మృదువైనటువంటిది, అనగా దీన్ని మనము ఆలోచించినట్లయితే తగ్గింపు జీవితాన్ని బిడ్డలకు మనము నేర్పేటువంటి వారముగా ఉండాలి. అలాగనే చెప్పినటువంటి మాట వినేటువంటి మనస్తత్వాన్ని, సులభముగా లోబడినది అంటే చెప్పినటువంటి మాట విని దాని ప్రకారంగా పనిచేసేటువంటి మనస్తత్వాన్ని మనం నేర్పాలా. కనికరం
ఇతరుల కష్టాల్లో బాధల్లో ఉంటే మనం ఏదైనా సహాయం చేయగలిగి ఉంటే వారికి ఏం చేయాలంటే మనము సహాయం చేసేటువంటి మనస్సును మనము వారికి నేర్పాలి. పక్షపాతము అంటే ఇంట్లో వ్యక్తికి ఒకలాగన బయట వ్యక్తికి ఒకలాగన తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క మనస్సు బిడ్డలకు మనము నేర్పకూడదు. బిడ్డలకు నేర్పకూడదు అంటే మనము ఆ రీతిన ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమంటే ముందు మనము నేర్చుకొని ఉండాలా. ముందు ఆ మార్గాలు మనము తెలుసుకొని ఉండాలా. మనం తెలుసుకొని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బిడ్డలకు మనము నేర్పేటువంటి వారముగా ఉంటాం. దీని విషయమే మనం చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. కొన్ని పర్యాయాలు చిన్నమ్మో పెద్దమ్మో లేకపోతే తల్లిదండ్రులే ఆ బిడ్డ చిన్నవాడై ఉండి కూడా మాట్లాడే మాటలను బట్టి ఎంతగా బాధపడేటువంటి వారుగా ఉంటారంటే, ఎంతగా దుఃఖపడేటువంటి వారుగా ఉంటారంటే అంతగా బాధపడతారు, అంతగా దుఃఖపడతారు. కొన్ని పర్యాలు ఎందుకు వీడిని అన్నాను అన్నట్లుగా కూడా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు మాట్లాడే మాటలను బట్టి దుఃఖపడతారు. కారణం మన యొక్క నడవడిక సరిగా లేని కారణాన్ని బట్టి వారు మనను చూచి నేర్చుకునేటువంటి వారుగా ఉన్నారు. అంటే పెద్దవారముగా మనం ఏం చేయవలసినటువంటి వారం అంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి వారము. అలాగనే ఇతరులకు మనము మేలు చేసేటువంటి వారముగా ఉండాలి. అలాగనే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉండాలి. అలాగనే కష్టాల్లో బాధల్లో ఎవరన్నా ఉంటే మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే వారికి సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. ఎవరన్నా మనకు ఒక మాట చెబితే సాధ్యమైనంత వరకు ఆ మాట వారి పట్ల వారు అడిగినటువంటి సహాయాన్ని వారికి చేసేటువంటి వారముగా ఉండాలి. పక్షపాతము వేషధారణ లేక మనము అందరి ఎడల ఒకే రీతిగా మనం ఉండాలి. ఇది మంచి జ్ఞానము. ఈ మంచి జ్ఞానంతో ఎవరైతే నడుచుకుంటారో అలాంటి వారు ఎలాగుంటారంటే సంతోషకరముగా ఆనందకరముగా ప్రేమటువంటి వారులారా ఉండేటువంటి వారుగా ఉంటారు. అంటే ఇప్పుడు కెవిన్ ఇమానియల్ విషయమై దీని యొక్క ఉద్దేశం, దీని యొక్క సంకల్పము ఏమిటంటే ఉన్నతమైన స్థితిని ఆ బిడ్డ కలిగి ఉండాలా. దాని ద్వారా తల్లిదండ్రులు సంతోషముగా ఉండాలా, అలాగనే ఆ బిడ్డ కూడా సంతోషముగా ఉండాలా. దాని కొరకై ఆ బిడ్డ నడవలసిన మార్గాన్ని తల్లిదండ్రులు ఆ బిడ్డకు నేర్పాలి. అదే సమయంలో మనము కూడా సంతోషంగా ఉండాలి, మన ద్వారా ఇతరులు సంతోషంగా ఉండాలి. దాని కొరకై నడవలసినటువంటి మార్గాలు ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. మనకు కష్టాలు బాధలు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. అలాగనే దేవుని వాక్యాన్ని చదువుకొనొచ్చు పాపము చేయకుండా మనం ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉండాలి. అలాగనే మంచి జ్ఞానాన్ని మనము కలిగి ఉంటూ ఆ యొక్క జ్ఞానం ద్వారా మనం మేలులను అనుభవించేటువంటి వారముగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. ఈ సమయంలో మనము చూసినట్లయితే సమయలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము సమయలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే సమయలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం మనం చూస్తే సమయలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమయలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమయలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమయలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి ఆయన. షిలోహు అనగా పీస్ బ్రింగర్, సమాధానము తెచ్చినది. సమాధానం తెచ్చినటువంటి స్థలములో వారు ఉన్నప్పటికీ వారి జీవితంలో సమాధానం లేదు, వారి జీవితంలో నెమ్మది లేదు. కానీ వారి జీవితంలోనికి సమాధానం నెమ్మది ఎప్పుడు వచ్చిందంటే సమయలు పెద్దవాడైన తర్వాత వారికి సమాధానం దొరికింది. అనగా మేలుకరమైన జీవితాన్ని, నెమ్మదితో కూడుకునే జీవితాన్ని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు అనుభవించగలుగుతూ వచ్చారు. కారణం సమయలు తల్లి హన్నా బాలుడు నడవలసిన మార్గాన్ని సమయలకు నేర్పినట్లుగా మనము 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూస్తే మనకు అర్థమయ్యేటువంటిదిగా ఉంటుంది. అంటే సమాధానమైనటువంటి ప్రజలకు
మేలులు ఏంటంటే ప్రజలకు సమయలు మేలులు కలుగు చేస్తూ వచ్చాడు. సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కారణం అతడు నడవలసిన మార్గంలో నడిచాడు. దాని కొరకై తల్లి అతను ఆ రీతిగా పెంచుతూ వచ్చింది. కాబట్టి చేరవచ్చండి, మనము లేకపోతే మన బిడ్డల విషయమై దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే నడవలసిన మార్గంలో మీరు నడవండి, మీ బిడ్డలను మీరు నడపండి. దాని ద్వారా సమాధానం లేని వారికి, సంతోషం లేని వారికి, మేలు లేని వారికి మీరు మేలులు కలుగజేస్తారు, సంతోషాన్ని ఆనందాన్ని మీరు కలుగజేస్తారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. సమూయేలుకు ఉన్నటువంటి ఘనత తర్వాత కానీ ముందు కానీ, అంటే సమూయేలుకు ముందు కానీ తర్వాత కానీ ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా లేదు. అతడే ఒక రాజు అవుతూ వచ్చాడు, అతడే ఒక ప్రవక్త, అతడే ప్రధాన యాజకుడు, అతడే దీర్ఘదర్శి, అలాగనే న్యాయాధిపతి. 5 ఫలభరితమైనటువంటి ఘనతలు సమూయేలు కలిగి ఉన్నాడు. కారణం తన తల్లి నేర్పినటువంటి ఆ మంచి నడవడిక. అందుకే సమూయేలు ప్రియమైన వారు అనేక మందికి సంతోషకరముగా, ఆనందకరముగా అతడు ఉండగలుగుతూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. రానున్న దినాల్లో కూడా కెవిన్ ఇమ్మానుయేలు అనేక మందికి సంతోషకరముగా, ఆనందకరముగా ఉన్నట్లు వాక్య పెలుగులో ఆ బిడ్డను తల్లిదండ్రులు పెంచినట్లు సహాయం దయచేయనుగా. అలాగనే చేరువచ్చేయండి, మనమందరము కూడా ఆ యొక్క వాక్య పెలుగులో నడుచుకొనొచ్చు అనేక మందికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి వారముగా, అలాగనే మనకే మనము సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించేటువంటి వారమున్నట్లు ప్రభు మనకు సహాయం దయచేయనుగాక. ముఖ్యంగా చిన్న బిడ్డ కెవిన్ ఇమ్మానుయేలుకు దేవుడు తోడుగా ఉండి, అక్కడ ఏ రీతిగా సమూయేలుకు దేవుడు తోడుగా ఉండి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తూ వచ్చాడు, అలాగనే కెవిన్ ఇమ్మానుయేలుకు కూడా దేవుడు తోడుగా ఉండి ఆ బిడ్డను సంతోషంతో, ఆనందంతో, తన యొక్క సంతోషాన్ని బట్టి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించునుగాక. ఈ సమయంలో కుటుంబ సభ్యుల విషయమై, ఆ బిడ్డ విషయమై ఒక 2 మాటలు చదువుకుందాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అలాగనే ఈ సమయంలో ఆది కాండము 26వ అధ్యాయం, ఇందాక చదువుకునేటువంటి భాగాలు మరలా చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము 12-13 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయం 12-13 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అభివృద్ధి లేక, నెమ్మది లేక, సమాధానం లేక ఉంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరా, నీ జీవితంలో నీతి లేదు, పాపం ఉన్నది. ఆ పాపం ద్వారానే నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రభు ఆశీర్వదించాలంటే పవిత్రమైన జీవితం ఉంటేనే దాని కొరకే నువ్వేమి చేయాలంటే, యేసయ్యా ఇదిగో నీ యొక్క రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచు, నన్ను నీతిమంతునిగా చేయి. నాలో మత్సరం ఉన్నది, నాలో వివాదం ఉన్నది, నాలో బూతి మాటలు ఉన్నవి అయ్యా, నాలో దుర్భాష ఉన్నది, ఇదంతా కూడా పాపము. ఈ పాపం ద్వారా నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. దయతో నీ యొక్క రక్తంలో నా ప్రతి పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరచు, నన్ను పవిత్రునిగా చేయి, నాకు నెమ్మదిని అనగా ప్రశాంతమైన జీవితాన్ని, అలాగే నేను చేసేటువంటి చేతి పనులను దీవించి ఆశీర్వదించు అని ప్రియమైన వాళ్ళరా దేవుని దగ్గర మీ పాపాలను ఒప్పుకొని మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చింది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేది. నెమ్మది లేదు మనుషులకు, సమాధానం లేదు మనుషులకు. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్క మనుషుడు కూడా పాపముతో ఉన్నాడు, అనీతితో ఉన్నాడు. ఈ యొక్క అనీతిని బట్టి, పాపాన్ని బట్టి నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ యొక్క పాపాన్ని పరిహరించేదాని కొరకై, దానికై కావాల్సిన క్రయధనం, రక్తం చిందించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ రీతిగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో తన యొక్క రక్తం అంతటిని కూడా ధారపోసి మన యొక్క ప్రతి పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. దీన్ని మనం ఏం చేయాలంటే విశ్వసించాలా. ఇప్పుడు జ్వరం వచ్చింది, డోలో కానీ లేకపోతే పారాసెటమాల్ కానీ వేసుకుంటే జ్వరం తగ్గిద్ది అని ప్రిమిటి వాళ్ళరా మనం ఏ రీతిగా విశ్వసించి నమ్మి ఆ టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నామో, అలాగనే మనం ఏం చేయాలంటే నమ్మాలా.
డోలు మీదో లేకపోతే పారాసెటమాల్ మీద ఉన్నటువంటి నమ్మకము యేసుక్రీస్తు వారి మీద కూడా ఉండాలి. యేసుక్రీస్తు వారి మీద ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనము రక్షణ పొందేటువంటి వారముగా, పవిత్రముగా మార్చబడేటువంటి వారముగా ఉంటాం. దాని ద్వారా మన కుటుంబాలు సంతోషముగా, మన కుటుంబాలు ఆనందముగా ఉంటామని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమపూర్వకముగా తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో కోమలన్న అలాగనే కేజీ యొక్క చేతుల కష్టార్జితాన్ని ఇస్సాకు వలె దేవుడు నూరంతలుగా ఆశీర్వదించునుగాక. అదే రీతిగా లోకసువార్త 2వ అధ్యాయము 52వ వచనం ప్రకారము కెవిన్ ఇమ్మానుయేల్ దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును ఆ బిడ్డ వర్ధిల్లినట్లు ప్రభు సహాయం దయచునుగాక. అలాగనే చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డలకు పెద్ద బిడ్డలకు అందరికీ దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలను దయచేయునుగాక. చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సమయంలో కమలాకరణ వచ్చేసి ప్రార్థన చేస్తారు. కెవిన్ ఇమ్మానుయేల్ వాళ్ళ తాతగారు కమలాకరణ వచ్చి ప్రార్థన చేస్తారు. లోపల చేస్తాను సార్. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, పాస్టర్ గారికి కూడా మరొకసారి నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకాగ్రత ఉంటే దేవుణ్ణి ప్రార్థించుకుందాం. దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయమున దేవా, ముళ్ళబురు గ్రామంలో తండ్రి అయ్యా, మా మనవడైన జోసి ఇమ్మానుయేల్ పుట్టినరోజున జన్మదిన వేడుక సందర్భంగా నిన్ను ప్రార్థించుకొనిచుండగా దేవా, నిన్ను ఆరాధించుకొనిచుండగా తండ్రి, మీరు మా యందుండి తండ్రి నడిపించిన ఈ ప్రార్థనా కూడికను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా, అందరం చేరినాయన నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. అయ్యా, మీ దీవెనలు నాయన బాబుకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను దేవా. నీ వాక్యమును తండ్రి అయ్యా, బిడ్డ నడవలసిన త్రోవను మార్గమును తల్లిదండ్రులు నేర్పించవలసిన తెలియజేసిన దాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, పరిశుద్ధుడా నాయన, అయ్యా, ఆయన జీవితాంతం నాయన మీరే మీ కృపలో మీ రెక్కల నీడలో భద్రపరిచి తండ్రి బాబుని నాయన అభివృద్ధిపరిచి క్షేమంగా అయ్యా నీ నీడలో నివసించినట్లుగా కృప అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఈ కొద్ది మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ప్రార్థించి బతిమాలి అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకొని మనము కోడికను ముగించుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదములకై వందములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మా ప్రియులు ఆనందరవంకుల్ని అలాగనే కృపాంజలాంటిని జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించినటువంటి కుమార్తె కజేకను బట్టి, అలాగనే దేవా మా ప్రియులు కమలాకర్ గారిని అలాగనే విజయమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించినటువంటి కుమారుడు కోమలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారి ఇరువురిని ప్రేమించి దేవా అనుగ్రహించినటువంటి కుమార్తె ఆనందాన్ని బట్టి కుమారుడు కెవిన్ ఇమ్మానుయేల్ని బట్టి మీకు స్తోత్రములు. సమయంలో ప్రాముఖ్యంగా కెవిన్ ఇమ్మానుయేల్ మీరు జ్ఞాపకం చేసుకొని మరి యొక్క నూతన సంవత్సరానికి ఆ బిడ్డను మీరు తీసుకుని వచ్చారు. ఆ బిడ్డలు ఏడరా దేవా మీరు యొక్క ఉద్దేశాన్ని ప్రణాళికను దేవా మీరు కలిగి ఉన్నారు. ఆ యొక్క ప్రణాళికలోనికి ఆ ఉద్దేశంలోనికి ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆ బిడ్డను ఘనపరచాలని, ఆ బిడ్డను మహిమపరచాలని,
ఆ బిడ్డను మహిమపరచడం ద్వారా తన తల్లిదండ్రులు సంతోషముగా ఆనందముగా ఉండాలని దేవా మీరు ఇష్టపడుతూ వచ్చారు. అందుకే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాని కొరకై ముందు తల్లిదండ్రులు దేవా ఆ బిడ్డ ఎడల మీరు కలిగిన ఉద్దేశం ఏమిటో, ఆ యొక్క ప్రణాళిక ఏమిటో దేవా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని చెప్తూ వచ్చారు. ఈ సమయంలో కేజీ అక్క అలాగనే కోమలన్న దేవా బిడ్డ విషయమై ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ ఎడల మీరు కలిగిన ప్రణాళిక ఏమిటో తెలుసుకొని ఆ బిడ్డను దేవా ఆ రీతిగా నడిపేదాని కొరకై సహాయపడుతురండి. అలాగనే బాల్య దినముల నుండి దేవా ఆ బిడ్డకు నిన్ను గురించి పరిచయం చేస్తూ ప్రార్థన జీవితాన్ని నేర్పుతూ వాక్య ధ్యానాన్ని దేవా నేర్పుతూ మంచి జ్ఞానములు ఆ బిడ్డను దేవా పెంచుతూ దేవా ఆ యొక్క మంచి జ్ఞానం ద్వారా వచ్చే మేలులు ఆ బిడ్డ అలాగనే కేజీ యొక్క కోమలన్న అనుభవించలాగున మీరే సహాయపడుతురండి. కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ప్రేమను, నీ కరుణ, నీకు వాత్సల్యతను దేవా లోకాసువార్త 2:52 వచ్చినాన్ని దేవా జ్ఞాపకం చేసుకుని కేవని మాన్యుల మీద ఉంచి ఆ బిడ్డ నీ దయందును జ్ఞానమందును వయస్సునందును దేవా చక్కగా వర్ధిల్లేదాని కొరకై సహాయం దయచేయండి. అలాగనే చేరుచుని ప్రతి ఒక్కరు కూడా దేవా ఆ యొక్క వాగ్దానం ప్రకారంగా తండ్రి వర్ధిల్లటానికి సహాయం దయచేయండి. అదే రీతిగా కేజీ అక్క అదే రీతిగా కోమలన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. వారి జీవనోపాధిని జ్ఞాపం చేసుకోండి. అలాగనే కుమార్తె అనిందని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. యొక్క ఆదికాండము 26వ అధ్యాయం 12-13 వచనాలను కోమలన్న కుటుంబ పక్షాన తన యొక్క జీవనోపాధిలో దేవా మీరే తోడుగా ఉండి నూరంతుల ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ అన్నను మీరు గొప్పవారినిగా చేయమని ప్రార్థిస్తాను. దాని ద్వారా కుటుంబం కూడా ఘనత గౌరవాన్ని కలిగి ఉండటానికి మీరే కృప చూపండి, సహాయం దయచేయండి. ఈ సమయంలో చేరుచుడు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారు చేసే చేతుల కష్టాజితాన్ని దేవా దీంచి ఆశీర్వదించడం. అలాగే చదువుకునే బిడ్డల చదువు విషయమై కూడా మీరే తోడుగా ఉండి వారిని ఘనపరచమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. అలాగనే ఈ సమయంలో కమలాకర్ గారిని అలాగనే దేవ విజయమ్మ గారిని ప్రేమించే మిగతా సంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల కూడా దేవా యొక్క ఆదికాండము 26:12-13 వచనాలను దేవా నెరవేర్చి వారిని దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపండి. అదే రీతిగా సమయంలో ఆనందరావు అంకుల్ని కృపాంజలి జ్ఞాపం చేసుకొని అనుగ్రహించినటువంటి ఆ యొక్క సంతానాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. గిరిబాబన్న హదస్సక కుటుంబం సంతానాన్ని, అలాగనే ఐజక్కన్న అనుషక కుటుంబాన్ని సంతానాన్ని, అలాగనే హెప్సిబక్క యశ్వనాథన కుటుంబాన్ని సంతానాన్ని దేవా నీ కృపగల చేతులకు అప్పగిస్తుండగా వారి పట్ల కూడా ఆదికాండం 26:12-13 వచనాలను దేవా నెరవేర్చి లోకసువార్త 2:52 వాగ్దానాన్ని దేవా నెరవేర్చి వారిని కూడా దీవించి ఆశీర్వదించి గొప్పవారినిగా చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమయంలో కెవిన్ ఇమానుయేలుకు ఇప్పుడును అలాగనే కోమలన్న కేజీ యొక్క కుటుంబానికి అలాగని చేరవచ్చుండి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. సమయంలో జ్ఞాపం చేసుకోండి, రేపు ఆదివారం కనుక యథాప్రకారముగానే 10:30 గంటలకు మనము ఆరాధన కొడుకును కలిగి ఉండేటువంటి వారముగా ఉంటాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్ పరిచర్య రేపు బలవర్తమానం సమయంలో మనం కలిగి ఉంటాం. ఉదయం మనము కలిగి ఉండము. ఆ విషయాన్ని కూడా సండే స్కూల్ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి.